వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. అన్ని సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఖమ్మం సమీక్ష సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు. అవార్డులను జాబితాను విడుదల చేసిన జ్యూరీ చైర్పర్సన్ జయసుధ. ఉత్తమ దర్శకుడుగా నాగశౌర, ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ను ఎంపిక చేసిన జ్యూరీ. పిల్లలను విక్రయించే అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు చేసిన సూర్యాపేట పోలీసులు. చిన్నారులను కొనుగోలు చేసిన వారిని విచారిస్తున్న జిల్లా పోలీసులు అధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లా బెల్లెంల వజ్ర రైస్ మిల్లు వద్ద రైతుల ధర్నా. వడ్లు కొనుగోలు చేయకుండా మిల్లులకు తాళం వేశారంటూ రైతన్నలు ఆందోళన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఖమ్మం ప్రభుత్వ పథకాలను అమలు తీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసారి ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా రైతన్న ధాన్యం దిగుబడి వచ్చేసిందని తెలిపారు. పేదల ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదని బట్టి, పేదల ఇంటి నిర్మాణం గత ప్రభుత్వం కూడా 5 లక్షలు ప్రకటించింది, కానీ 10 ఏళ్లకు ఒకసారి కూడా ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. సీజనల్గా మనకు వచ్చేటువంటి అన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ రానంత ప్రొడక్షన్ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వస్తే కూడా రికార్డ్ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దాదాపు 64 లక్షలు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రికార్డ్ స్థాయిలో, గతంలో ఎప్పుడు 53, 54 ఉంటే ఈసారి 64, 65 ఉంటే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, చిన్న పొరపాటు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయటం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధతను చాలా స్పష్టంగా చూపిస్తాం. దాంట్లో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇంకా ముందంజలో ఉన్నారు. సో మీరు ఈ జిల్లాలో, 2 జిల్లాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయించడమే కాకుండా వెంటనే వాళ్ళందరికీ ఆ అమౌంట్ కూడా వారి అకౌంట్లో, గతంలో ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు వచ్చేది అమౌంట్ ఈసారి వారం రోజుల లోపలనే మనం అకౌంట్, వారి రైతుల అకౌంట్లో డబ్బులు వేసుకో, అట్లాగే సన్నాలు ఏమంటే బోనస్ కూడా వాటి అకౌంట్లో వేయించడం అనేది ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజయంగానే నేను భావిస్తా ఉన్నాను. మీరందరూ సమష్టిగా దీన్ని గట్టిగా చేయగలిగారు కాబట్టి మనం సాధించగలిగాం. సో వీ అప్రిషియేట్ యూ. ఇంకా ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా మెకానిజం అంతా, మెషినరీ అంతా రెడీగా ఉంది కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా స్పెసిఫిక్ కేసుల్లో ఎవరైనా దృష్టిలో ఉంటే కూడా సమాచారం ఇస్తే వెంటనే వాటిని ప్రొక్యూర్ చేయడానికి, తరలించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జిల్లా యంత్రాంగంతో సర్వదా సిద్ధంగా ఉందని మీరు కూడా తెలియజెప్పారు, ప్రభుత్వం కూడా చెప్తాం. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ల సంబంధించి కూడా ఇదే హిస్టారికల్ డిసిషన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించుతున్న గద్దర్ ఫిలిం అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించింది. గురువారం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె వీడియో సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. సుమారు 14 సంవత్సరాల విరామం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పురస్కారాలను ప్రకటించడం గణార్థకం. ప్రజా గాయకుడు గద్దర్ స్మరణార్థం ఈ అవార్డులను ఆయన పేరుపై ప్రభుత్వం ఇవ్వనుంది. మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను. సో మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినవి, మీ జ్యూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని. సో గాడ్ గ్రేస్, ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం.
సో దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది. సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు. సో దానికి సంబంధించి 2024 జ్యూరీ జయసుధ గారు చైర్మన్ వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఎలా ఏ మూవీస్కి ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది వారు ద్వారా విందాం. ఆర్డర్ అంతే. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా జ్యూరీ నా తరఫున తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప మంత్రి శ్రీ భట్టి గారికి, అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి, అలా ఎండి హరీష్ గారికి, అందరికీ ద హోల్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు, మళ్ళీ నేను అంతా రిపీట్ 14 years తర్వాత అవార్డ్స్ రావడం పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం, ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున. ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్, ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అన్నమాట. సో చాలా చాలా సంతోషం. అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది, ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి ట్రై చేయలేదు. సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద వీ డింట్ హ్యావ్ మచ్, అంటే పెద్ద ఆర్గ్యుమెంట్స్ దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా simple we had a little discussions and a little debates, but అందరూ unanimous గా మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు, చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ పిక్చర్స్లో. చాలా సినిమాలు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో అంతర్రాష్ట్ర ముఠా నుండి శిశువులను కొనుగోలు చేసిన వారందరినీ జిల్లా ఎస్పీ కార్యక్రమానికి తీసుకొచ్చారు పోలీసులు. గత 2 రోజుల క్రితం పిల్లలను విక్రయించిన ముఠను అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టిన పిల్లలను కొనుగోలు చేసిన వారి వివరాలు సేకరించారు. దీంతో గురువారం వీరందరినీ తీసుకొచ్చి విచారణ కొనసాగిస్తున్నారు. గుడ్ ఈవినింగ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ సూర్యాపేట టౌన్ కేంద్రంగా పిల్లలని అక్రమ రవాణా చేస్తున్నటువంటి మూటా యొక్క గుట్టుని రట్టు చేయడం జరిగింది. ఇందులో 13 మంది సభ్యులుగా ఉన్నటువంటి ఈ మూటాని సూర్యాపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనకు ప్రాథమికంగా విచారిస్తున్న క్రమంలో మనకు ఈరోజు ఈ మూటాని పట్టుకున్న తర్వాత తదుపరి విచారణ చేసి ఒక 10 మంది పిల్లలని, చిన్న పిల్లలని అక్రమంగా తరలించినటువంటి చిన్న పిల్లల్ని ఇల్లీగల్గా అడాప్షన్స్కి, దత్తతకి ఇస్తున్నట్టు గుర్తించి వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, పోలీస్ సంయుక్తంగా వాళ్ళందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. ఇందులో ఈ రెస్క్యూ చేసిన తర్వాత దీంట్లో ఈ ఇల్లీగల్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నటువంటి మూటా వివరాలని మనం సేకరించడం జరిగింది. దీని వెనకాల అంటే వాళ్ళ యొక్క వాస్తవ తల్లిదండ్రులు ఎవరున్నారు వాళ్ళ గురించి కూడా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తదుపరి ఇందులో ఇంకా ఎంతమంది నిందితులు ఉన్నారు అనే దాని గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వీళ్ళపైన మనకు భారత న్యాయ సంహిత, అదేవిధంగా జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ కింద
వీరి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వివరాల్లోకి వెళ్తే, ఈరోజు ఉదయం మనకు 10 గంటల సమయంలో మనకు ఈ అక్రమ దత్తత తీసుకునేటువంటి వ్యక్తుల గురించి నమ్మదగినటువంటి సమాచారం రావడం జరిగింది. సిసిఎస్ పోలీసులు, అదేవిధంగా లోకల్ డిఎస్పీ గారు అండ్ సిఐ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ అండ్ ఆయన టీము, సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ అండ్ ఆయన టీము, వీళ్ళందరూ కూడా డిఎస్పీ సూర్యాపేట ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళిద్దరిని మనకు యాదగిరి అండ్ ఉమారాణి అనేటువంటి వ్యక్తులని సూర్యాపేట పట్టణంలో వీళ్ళు ఏం చేస్తుంటారంటే, సాధారణంగా విలేజ్లలో తిరుగుతూ గుడ్ల వ్యాపారం చేస్తూ గుడ్లు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఎవరైతే పిల్లలు లేనటువంటి పేరెంట్స్ని టార్గెట్ చేసుకుని వాళ్ళతో మచ్చిక చేసుకొని వాళ్లకు పిల్లలని మేము ఇప్పిస్తాము దత్తత తీసుకోవడానికి వాళ్ళని సంసిద్ధతలు చేసి వాళ్ళ నుంచి కమిషన్ రూపంలో వీళ్ళు డబ్బులను దండుకోవడానికి వీళ్ళు వివిధ గ్రామాల్లో సంచరిస్తూ ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి వివరాల ప్రకారం మనకు 10 మంది పిల్లల్ని వీళ్ళ ద్వారా దత్తత ఇచ్చినట్టు మనం గుర్తించడం జరిగింది. ఇంకా కొన్ని వివరాలు రావాల్సి ఉంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్లో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డిఎస్పీ రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో కాటన్ సర్చ్ చేపట్టారు. ప్రతి ఇంటికి క్షుణ్ణంగా పరిశీలించి సరైన ధృవపత్రాలు లేని 118 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఇవాళ మనం మిర్యాలగూడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ప్రకాష్ నగర్ ఏరియాలో ఇవాళ మనం కాంటెంట్ సర్చ్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో సుమారు 300 మంది పోలీస్ సిబ్బందితో మనము ఒక 500 ఇళ్ళు వరకు మనం చెక్ చేయడం జరిగింది పొద్దున్న నుంచి. ఇందులో డిఎస్పీ, 5 సిఐలు, 20 ఎస్ఐస్, మిగతా 270 వరకు కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మనము ఈ వార్డ్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఎంకరేజ్ అవుతున్నాయా, లేకపోతే ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయా, ఇట్లాంటివన్నీ కూడా మనం పొద్దున్న నుంచి చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా చాలా వరకు మనము కొన్ని వితౌట్ డాక్యుమెంట్స్ ఇల్లీగల్గా ఉన్న వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా 118 టోటల్ వెహికల్స్ మనం సీజ్ చేసినాము. ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే అవన్నీ కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానింగ్ డివైజెస్తో పాటు కూడా మనం అందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. ఇందులో మనకి కొంతమంది 2 వేరే వాళ్ళు సస్పెక్ట్ పర్సన్స్ మనం ఐడెంటిఫై చేసినాము. అదేవిధంగా ఈ ఏరియాలో మనకి ఒక 3 రౌడీ షీటర్స్ కూడా మనం ఐడెంటిఫై చేసినాము. వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నది. ఇవాళ ఒక మొత్తం 50 గాంజా టెస్టింగ్ కిట్స్ కూడా మనం తీసుకొని రావడం జరిగింది. సస్పెక్ట్స్ అందరినీ కూడా మనం గాంజా కన్జంప్షన్ టెస్ట్ చేసినాము. అందులో కూడా కొన్ని రిజల్ట్స్ ఇంకా ఉన్నాయి, కొన్ని త్వరలో వస్తాయి. కొన్ని బెల్ట్ షాప్స్ అవన్నీ కూడా మనం రేడ్ చేసి చేయడం జరిగింది. అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మేము జనాల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయో తెలుసుకొని దాన్ని ఎమ్మటే మనము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనము యాక్షన్ తీసుకొని వాటిని సరిదిద్దే విధంగా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ మై ఎంటైర్ టీమ్. అందరూ కూడా పొద్దు నుంచి చాలా బాగా చేసి ఈ కాంటెంట్ సర్చ్ మంచిగా సక్సెస్ఫుల్గా చేశారు. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా బెల్లంల వజ్ర రైస్ మిల్లు వద్ద రైతులు ధర్నాకు దిగారు. మిల్లు ముందు 3 రోజుల నుంచి ట్రాక్టర్లు, లారీలతో
వెయిట్ చేస్తున్న ధాన్యం కొనుగోలు చేయకుండా యజమాని మిల్లులకు తాళం వేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సర్ది చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. కొంచెం సైడ్ వరకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు ఒల్లంపల్లి రంగాను 2 రోజులు పోలీసు కస్టడీకి విజయవాడ కోర్టు అనుమతించింది. ఇప్పటికే రంగా బావులపాడు మండలంలోని నకిలీ ఇండ్ల పట్టాల పంపిణీ కేసులో, అక్రమ మైనింగ్ కేసులో A2గా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కోర్టు ఆదేశాల అనుసారం 2 రోజుల పోలీస్ కస్టడీ నిమిత్తం విజయవాడ సబ్ జైలు నుండి ఒల్లుపల్లి రంగాను గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని రలగూడ ఔటర్ రింగ్ రోడ్డు పై నుంచి అదుపు తప్పి లారీ బోల్తా పడింది. ఔటర్ పై నుంచి జారిపడి సర్వీస్ రోడ్డుపై లారీ పడింది. ఘటనలో డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. లారీ శంషాబాద్ నుండి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 6:30
సామాజిక సేవ కార్యక్రమాల కోసం ఈ ఆర్థిక సంవత్సరం 150 కోట్లు కేటాయించినట్లు మలబార్ గ్రూప్ ప్రకటించింది. హైదరాబాద్ పంజాగుట్ట మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ వద్ద వరల్డ్ హ్యాంగర్ డేను పురస్కరించుకొని 2025-26 సంవత్సరంలో 2.5 కోట్ల మందికి భోజనాలు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. గత 3 ఏళ్లలో 2.5 కోట్ల మందికి భోజనాలు అందించామని ఈ సిఎస్ఆర్ బడ్జెట్లో 60% నిధులతో నిరుపేదలకు ఆకలి తీర్చినందుకు పేదరిక నిర్మూలన కోసం కేటాయించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. Over 1 million girls and women suffer from malnutrition. అందరికీ నమస్కారం అండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు సోమాజిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ స్టోర్లో హంగర్ ఫ్రీ డేని పురస్కరించుకొని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున మా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 70,000 మందికి అక్రాస్ ఇండియా మీల్స్ అందజేసే విధంగా ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే అందులో భాగంగానే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఈ సంవత్సరం ఫైనాన్షియల్ 25-26కి గాను 150 కోట్ల రూపాయలు మేము ఈ విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ సహాయ సహకారాలు అందించే విధంగా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యకలాపాలను చేయడం జరుగుతుందండి. దానిలో భాగంగానే ఈరోజు మా సోమాజిగూడ షోరూంలో సోమాజిగూడ కార్పొరేటర్ గారైన శ్రీమతి సంగీత శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 1999 నుంచి కూడా ఈ సిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజు వరకు 310 కోట్లకు పైగా అమౌంట్ని విద్యా విధంగా కానివ్వండి, స్కాలర్షిప్స్ విధంగా కానివ్వండి, హంగర్ ఫ్రీలో మీల్స్ పరంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్ని సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ఖమ్మం సమీక్ష సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు. అవార్డులను జాబితాను విడుదల చేసిన జ్యూరీ చైర్పర్సన్ జయసుధ. ఉత్తమ దర్శకుడుగా నాగశౌర, ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ను ఎంపిక చేసిన జ్యూరీ. పిల్లలను విక్రయించే అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు చేసిన సూర్యాపేట పోలీసులు. చిన్నారులను కొనుగోలు చేసిన వారిని విచారిస్తున్న జిల్లా పోలీసులు అధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లా బెల్లెంల వజ్ర రైస్ మిల్లు వద్ద రైతుల ధర్నా. వడ్లు కొనుగోలు చేయకుండా మిల్లులకు తాళం వేశారంటూ రైతన్నలు ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని బులెటిన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.